ఒక్కరోజు కరెంటు పోయిందనుకో 300 కోట్లు పడేసి ప్రతి దగ్గర ధర్నా చేపిస్తారు. ఒక వారం జీతాలు లేట్ వచ్చినాయి అనుకోండి, ఇంకో 500 కోట్లు అయితే రాస్తారు ఒక్కో. అయితే వీళ్ళు వాళ్ళనైనా ఖతం చేయాలి, వాళ్ళు వీళ్ళనైనా ఖతం చేస్తారు. మేము అన్నిట్లో మంచి పొజిషన్ ఉన్నాం. ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎట్లుందంటే అన్నిట్లో అడ్వాంటేజ్ బీజేపీకి. ఇంకోటి ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం ఇక్కడ కాంగ్రెస్ చెప్తుంది వాళ్ళ మీద స్లో పొమ్మని. ఎందుకంటే డైరెక్ట్ కాంగ్రెస్ బీజేపీకి ఉంటే అన్ని రాష్ట్రాలలో లాస్ట్ 15 ఏళ్ళ సంది ఎక్కడైతే డైరెక్ట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉందో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. అదే భయం అక్కడ రాహుల్ గాంధీ గారికి పట్టుకుంది. అయితే వద్దు అంటున్నది, వీళ్ళని ఖతం చేయకనే అక్కడ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకేమో ఖతం చేయాలని ఉన్నది. అక్కడి నుంచి ఆదేశం వస్తుంది. అందుకే పోయిండు కదా రేవంత్ రెడ్డి గారు, హాస్పిటల్ పోయి కలిసిండు కదా. అయితే ఇది మాకు అడ్వాంటేజ్.